తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా ఈ వర్షాకాలం సీజన్కు గాను తెలంగాణ రాష్ట్రం ఈరోజు చరిత్రలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఆదుకునే విషయమై రైతు భరోసా నిధులు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. దీనికి గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం, వారితో పాటు వారికి వెన్నంటుండి అన్ని విధాల రాష్ట్రాభివృద్ధిలో పాత్ర వహిస్తున్న మా ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఇందులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతులు పంట నాటే సమయంలో రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయలు పడటం చాలా సంతోషకరమైన విషయంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మన మండల విషయానికి వస్తే కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండో పంట వరి పంట సన్నధాన్యాలు పండించడం జరిగింది. అదేవిధంగా అంతే స్పీడ్లో కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి సక్సెస్ఫుల్గా మే నెల 15 లోపల రెంజల్ మండలంలోని రైతుల దగ్గర ఉన్న ధాన్యం మొత్తం రైస్ మిల్లకు పంపించడమే కాకుండా వారికి సంబంధించిన పైసలు కూడా అన్ని ఖాతాలలో వచ్చే విధంగా కృషి చేసినందుకు మీ ద్వారా మా నాయకుడు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 లక్షల లోపు రుణమాఫీ విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ, గృహాలకు ఫ్రీ విద్యుత్ విషయంలో కానీ, ఫ్రీ బస్ విషయంలో కానీ, స్టూడెంట్స్కి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాల విషయంలో మీరు గత 10 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాల దౌర్భాగ్య స్థితి చూసి ఉంటారు. మీకు ముఖ్యంగా విలేకరులకు ఈరోజు గర్వంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఈరోజు మీరు వెళ్ళి చూడండి. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని పాఠశాలలు అందంగా తయారు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను పెంచే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది. తల్లిదండ్రుల మీద విద్యాభారం కావద్దన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజాపాలనలో పిల్లలందరికీ